డయల్ 100 ఫిర్యాదులపై సూర్యాపేట పోలీసులు మెరుపు స్పందన. సగటున 10 నిమిషాల్లోనే బాధితుల వద్దకు చేరిక. సూర్యాపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ డయల్ 100 ఫిర్యాదులపై జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత వేగంగా స్పందిస్తుంది. ఆపదలో ఉన్న బాధితులు డయల్ 100 కాల్ చేసిన వెంటనే పోలీసులు నిమిషాల వ్యవధిలో వారి వద్దకు చేరుకొని అవసరమైన సేవలు అందిస్తున్నారు. డయల్ 100 ఫిర్యాదులపై సూర్యాపేట పోలీసుల మెరుపు స్పందన. సగటున 10 నిమిషాల్లోనే బాధితుల వద్దకు చేరిక. సూర్యాపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ డయల్ 100 ఫిర్యాదులపై జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత వేగంగా స్పందిస్తుంది. ఆపదలో ఉన్న బాధితులు డయల్ 100కు కాల్ చేసిన వెంటనే పోలీసులు నిమిషాల వ్యవధిలో వారి వద్దకు చేరుకొని అవసరమైన సేవలు అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిన్న వచ్చిన డయల్ 100 ఫిర్యాదులపై పోలీస్ సిబ్బంది రికార్డు స్థాయిలో స్పందించారు. కాల్ వచ్చిన సగటున 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలాలకు చేరుకొని బాధితులకు తక్షణ సహాయం అందించి అండగా నిలిచారు. డయల్ 100 కాల్స్పై తక్షణమే స్పందించి బాధితులకు సేవలు అందించడానికి జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ప్రత్యేకంగా 3 నుండి 5 బృందాలు నిరంతరం విధులు నిర్వహిస్తున్నాయి. బ్లూ కోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అత్యంత వేగంగా స్పందిస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండానే సంఘటనలపై బాధితుల ఇండ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఇంటి వద్ద నుండే కేసు నమోదు చేస్తున్న సూర్యాపేట జిల్లా పోలీస్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాధితుల ఇంటి వద్ద నుండే కేసు నమోదు ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ బాధితులకు ఇంటి వద్దే పోలీస్ సేవలు అందించడం జరుగుతుంది. మహిళల, బాలల, వృద్ధుల పట్ల ఆకృత్యాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినప్పుడు, వ్యక్తులపై భౌతిక దాడులు జరిగినప్పుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆకృత్యాలు జరిగినప్పుడు, విద్యా సంస్థలో ర్యాగింగ్ జరిగినప్పుడు, బాల్య వివాహాలు జరిగే సమయంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇంటి వద్ద లేదా వారికి అనుకూలమైన ప్రదేశంలో ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి కేసు పత్రాన్ని బాధితులకు అందజేస్తున్నాము.